హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎన్కే. ఇవాళ మన వీడియోలో వచ్చేసి ప్రతి ఏటా జరిగే కార్తీక మాసంలో చాలా అద్భుతంగా చాలా గొప్పగా జరిగబోయే ఈ కోటి దీపోత్సవం ఈ ఏటా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూడ్డానికి చాలా చక్కగా చాలా కన్నుల పండుగగా ఉంటుంది. కోటి దీపోత్సవం 2025 నవంబర్ 1న ప్రారంభం. ఈ దీపాల పండుగ నవంబర్ 13 వరకు కొనసాగుతుంది. హైదరాబాద్ నగరంలో ఎన్టీఆర్ స్టేడియం వేదికగా కోటి దీపోత్సవ కార్యక్రమం జరగనుంది. ప్రతిరోజు సాయంత్రం 5:30 ఈ దీపాల పండుగ ప్రారంభం కానుంది. భక్తితో వెలిగే ప్రతి దీపం మన జీవితంలో లోకమంతా ప్రకాశం నింపుతుంది. ఫలాపేక్ష లేకుండా పనిచేయడం అంటే అదే. మనం కూడా అది నేర్చుకోవాలి. శరీరాపేక్ష ఉండదు, కాయాపేక్ష ఉండదు, ఫలాపేక్ష ఫలితం ఆశించకుండా పనిచేయి. అప్పుడు ఏ ఉద్యోగం చేసినా ఎక్కువ మంది వచ్చారు. ఈ వేల మందిలో ఎక్కడ ఏ ప్రమాదము జరగకుండా మన రక్షక భటులు మనని కాపాడుతున్నారా లేదా? శివుడు చుట్టూ ఉండే గణం అంటే వారేనండి. వారికి నమస్కారం చేయండి చాలు. వారికి నమస్కారం చేయండి, బోడు పుణ్యం. చెమటలో తడిసిపోతూ ఆ కాకి యూనిఫారంలో చాలా ఇబ్బంది పడుతూ ఇన్ని వేల మంది ఉన్నారు, ఇన్ని దీపాలు పెడతారు, ఎవరికి ఏమి ఇబ్బంది వస్తుందో అని కంటిని రెప్పలా కాపాడుతూ ఉన్నారే ఆ రక్షక భటులను మించినటువంటి పరమశివ స్వరూపుడు. ఆత్మ భగవంతుగా వచ్చి పైపట్ట బంధక సామగ్రిని వీడి కొబ్బరి కొండల్లో ఉండే బీజంతా తీసేసినట్టే మనం కూడా 25 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటేసరికి ఇక బంధుత్వాలు స్వచ్ఛంగా కాయాపేక్ష ఫలాపేక్ష లేకుండా భగవంతుడికి తనను తాను 2 ముక్కలు చేసి సమర్పించుకు సిద్ధ పప్పులు కూడా చేయడం మాదిరి వీలైనంత రూపంగా నిరాడంబరంగా తీసుకోవాలి. భక్తి చేయడం తప్పులు చేస్తున్నాం అంటే భక్తి అర్థం కాదు కదా. అప్పు చేసావు అంటే భగవంతుడికి ద్రోహం చేసినట్టు లెక్క. ఇవాళ అప్పులు ఏవాళ్ళు లేవు. తెలంగాణలో మొత్తం జనాభాలో 42%, ఆంధ్రప్రదేశ్ జనాభాలో 63% అప్పుల్లో ఉన్నారు. అందులో కూడా ఆంధ్ర నెంబర్ 1. తన కొబ్బరికాయ 2 ముక్కలై తన తాను అర్పించుకున్నట్టే నేను భగవంతుడికి అర్పితం కావాలి, నేను భగవంతుడికి అర్పితం కావాలంటే నేనెవరు అని రాత్రి పడుకోబోయే ముందు కనీసం 9 గంటలకో 10కో 11కో ఎప్పుడో మంచం ఎక్కుతాం కదా. శర్మరు డౌన్ అయినప్పుడైనా ఎక్కుతాం కదా, తప్పదు కదా. ఆ ఎక్కినప్పుడే కాస్త 5 నిమిషాలు నేనెవరు ఆలోచిస్తే అన్ని విషయాలు అర్థమవుతాయి. నీవే భగవంతుడు, తత్వమసి, అహం బ్రహ్మాస్మి అని అద్భుత జ్ఞానం కలుగుతుంది. ఖచ్చితంగా 5 నిమిషాలు కేటాయించండి. లక్షల మంది వింటున్నారు, వేల మంది చూస్తున్నారు కాబట్టి చేతులు ఎత్తి బిచ్చగాడిలాగా అభ్యర్థిస్తున్నానమ్మా. నా చేతుల్లో ఏదో పెట్టడం కాదు. 5 నిమిషాలు నేనెవరు ఆలోచించండి. అరుణాచల మహారాజుకి అరుణాచల మహారాజుకి ఓం నమ శివాయ శివాయ నమో నమ శివాయ శివాయ నమో ఓం నమ శివాయ శివాయ నమో. Ahora
నిజ మండల ప్రభావస్య పంచకృత్య పరాజనస్య అకార ముకార మకార ఓంకారాత్మక ప్రణవ స్వరూపస్య పొందాం. ఏం తెలుసుకున్నామంటే ఆత్మజ్ఞానం పొందాం. ఎప్పుడు చెప్పినా పర్వాలేదు. సెలవివారని నవ్వుచున్నంతలో అప్పుడు హాయిగా మహాయోగులు తర్వాత స్వామి గురు గారు వస్తారు. రేపు ఇంకొకరు వస్తారు. వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారండి కాషాయం కట్టుకుని. పళ్ళు అయినటువంటి కొబ్బరికాయని అట్టి పండుని మనం భగవంతుడిని సమర్పిస్తూ ఉన్నాం. అది హిందూయిజం, అది హిందూ ధర్మం, అది హిందూ మతం. వైజ్ఞానికమైన మతం ప్రపంచంలో మరో ఉండే అవకాశం లేదండి. హిందూ మతం చేసే ప్రతి చర్యలో భౌతిక, నైతిక, మానసికమైన ఆనందం, ఆధ్యాత్మిక అన్నీ ఇంటూ ఉంటాయి. కొంచెం క్రాస్ భక్తులందరి తరపున ఒకసారి కళ్ళ కట్టుకోండి అందరూ కూడాను. ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని కొట్టండి. అద్భుతమైన వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.